ఒక్కదాన్ని హైదరాబాద్ వచ్చాను చాలా నమ్మకంతో. మా మా అమ్మని ఒప్పించి నేను ఇండస్ట్రీలో ఎలాగైనా సక్సెస్ అవుతాను. నాకు చాలా మొండి ధైర్యం, చాలా అంటే చాలా స్టబర్న్. నేను తప్పు చేయను, ఎదుటోడు కూడా నాతో సిన్సియర్గా ఉండాలనుకున్న ఫీలింగ్. అదే ధైర్యంతో ఇండస్ట్రీకి వచ్చాను. మా అమ్మతో ఛాలెంజ్ చేసి వచ్చాను. అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడైతే యాంకరింగ్ మానేసి ఇండస్ట్రీలోకి వచ్చానో హీరోయిన్ అవుతా అంటే నా ఫ్యామిలీ మొత్తం నన్ను డిస్కరేజ్ చేసింది, నువ్వు హీరోయిన్ అవ్వలేవు, కష్టం అని. బట్ నేను అవుతాను, అయిన రోజే నేను ఇంట్లోకి అడుగు పెడతాను. 2 సంవత్సరాలు నేను ఇంటికి వెళ్ళలేదు. అప్పుడు సినిమా వచ్చింది. కానీ సినిమా వచ్చిందని ఆనందపడ్డాను, కానీ కష్టం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. షూటింగ్ 2 రోజులు బాగానే జరిగింది. జరిగిన తర్వాత అప్రోచ్లు కూడా జరిగాయి ఇన్ ఏ డీసెంట్ వే. తర్వాత నేను ముందు సినిమా ఇండస్ట్రీలో చాలామంది చాలా అంటే ఒక ఏమంటారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు కదా, అలాంటి వేలో అప్రోచ్ అయిన చాలామంది ఎదవలు ఉన్నారు. సినిమా తర్వాత చాలామంది అలా మాట్లాడిన మహానుభావులు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. పేర్లు చెప్తే ఎందుకులేండి, జనాల దృష్టిలో వాళ్ళ ఇంత ఎదవలా వీళ్ళు అనేలాగా చాలా చీప్గా మాట్లాడతారు. అంటే ఇండస్ట్రీ అంటే కొంతమంది మాస్గా మాట్లాడతారు, ఇలాగా వేషం కోసం వచ్చావా, ఈ భాష ఇండస్ట్రీలో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నాకు అట్లా అప్రోచ్ రాలేదు. చాలా చాలా హై లెవెల్ పాష్గా వచ్చింది. నేను ఎంత స్టూపిడ్ అంటే వై కాంట్ యూ బీ మై ఫ్రెండ్ అని అడిగితే దానికి అంటే అంత పాష్ వర్డ్కి నాకు సడన్ మీనింగ్ స్ట్రైక్ అవ్వలేదు. నేను స్టూపిడ్ లాగా నేను మీ ఫ్రెండే కదా అన్నాను, చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని. నో వై కాంట్ యూ బీ మై క్లోజ్ ఫ్రెండ్, దిస్ ఈస్ ద అప్రోచ్. యూస్ చేసిన వర్డ్స్ కూడా ఇవే. నేను మీ క్లోజ్ ఫ్రెండ్ కాదా అన్నాను, మళ్ళీ బుంగమతి పెట్టుకొని. నో ఇట్స్ ఓకే, యూ ట్రై టు థింక్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను తెగ ఆలోచించేశాను చాలా కష్టపడిపోయి, ఏంటి దీని మీనింగ్ ఏంటి అని. బట్ నేను ఆ పర్సన్ని నేను అంత ఇమాజిన్ చేసుకోలేదు. సి యూఆర్ టాకింగ్ టు మీ, నేను మీ గురించి నేను ఒక లెవెల్ వరకే నేను ఆలోచించుకుంటాను. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి, నాకు లేయర్స్ తెలుసు, మనుషుల లేయర్స్, బట్ అంత నేను ఇమాజిన్ చేసుకోను ఆ రేంజ్ వరకు వెళ్ళిపోయి అలా ఉంటుంది అని. నేను చెప్పినాను, మీరు చాలా స్వీట్, యూఆర్ నాట్ లైక్ ఆల్ ఇండస్ట్రీ పీపుల్, మీరు చాలా మంచి వాళ్ళు అని. ఇన్ ద సెన్స్ అన్నారు. ఇన్ ద సెన్స్ అంటే ఐ డోంట్ నో, బట్ సమ్హౌ ఐ ఫీల్ గుడ్ టు టాక్ టు యూ ఇలా చెప్పాను. తర్వాత నాకు ఒక మిడ్ నైట్ స్ట్రైక్ అయింది మీనింగ్. ఆ తర్వాత దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉందన్నమాట. సో సోనీ ఫోన్ ఉండేది. సోనీ ఫోన్లో ఏంటంటే మనకు లాస్ట్ సెండర్ నేమ్ ఫస్ట్ వస్తుంది ఆప్షన్స్ వెతుక్కోకుండా. ద హోల్ మీనింగ్ నేను టైప్ చేసి తనకే సెండ్ చేస్తున్నా అనుకొని, యాక్చువల్లీ లాస్ట్ సెండర్ తను కాదు, ఎవరైతే అడిగారో వాళ్ళు లాస్ట్ సెండర్ ఉన్నారు. నేను టచ్ చేసేసాను, వెళ్ళిపోయేసింది మెసేజ్. ఐ డోంట్ నో దట్ అంత ఫాస్ట్గా ఫోన్ చూస్తారని. జనరల్గా చూడరు. క్యారవెన్ ఓపెన్ చేసేసి పరిగెత్తుకెళ్ళి అడుగుదాము అనేలోపు టైం అసలు మామూలుగా కాదు, లక్ ఓ రేంజ్లో రివర్స్లో తన్నిందనమాట. క్యారవెన్ డోర్ ఓపెన్ చేయగానే నా ఇట్లా ఫ్రంట్ వ్యూలో ఫోన్ తీసి ఇలా చూసుకుంటున్నారు. అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్కి షేర్ చేసేటప్పుడు ఒక విషయం మనకు నచ్చిన భాషలో టైప్ చేసుకుంటాము, దాని మీనింగ్ ఎన్లార్జ్ చేసి చెప్తాము. ఇంత ఎన్లార్జ్ చేసి చెప్పి ఎండ్లో నేను ఇచ్చింది ఏంటంటే, నా పని నేను చూసుకుంటాను, నేను జస్ట్ ఇందులో యాక్ట్రెస్, నేను యాక్ట్ చేయడానికి వచ్చాను, నా పని నేను చూసుకుంటాను, దట్స్ ఇట్ అని పెట్టినాను. అంతే. నెక్స్ట్ షాట్కి వెళ్ళాను, ఫేస్లో ఎక్స్ప్రెషన్లు అన్నీ మారిపోయింది. నాకు కూడా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా, ఏంటి ఫ్రెండ్కి చెప్పి అంత పెద్ద తప్పు చేశానా, ఫ్రెండ్తో షేర్ చేసుకోవడం ఏం తప్పు కాదు కదా. ఓకే వెళ్ళిపోయాను.
చాలా ర్యాష్గా ఇంకా ఆ రోజు నుంచి నాకు టార్చర్ మొదలైంది. అలా ఒక 2-3 రోజులు అలా చాలా అనీజీగా ఉంటుంది యాక్చువల్లీ, మనతో మాట్లాడకుండా మన మొహం మీద తిడుతూ. అంతే. నేను నా డార్లింగ్ నా బెస్ట్ ఫ్రెండ్కి తనకి పంపించాలనుకొని తినకెళ్ళింది, అది క్యాన్సిల్ కొట్టేలోపే వెళ్ళిపోయేసింది. నెట్వర్క్ ఆ రోజు చాలా ఫాస్ట్గా పనిచేసింది. అంతే కదా, టైం బ్యాడ్ అయితే అలానే పనిచేస్తుంటాయి అన్నీ. ఒక 3 రోజుల తర్వాత స్కెడ్యూల్ బ్రేక్ ఇచ్చారు. నేను ఊహించుకుంటూనే వెళ్ళాను, ఇప్పుడు క్యారవాన్ తీసేస్తారు, స్టార్ హోటల్ తీసేస్తారు, మన బతికే ఎలా ఉంటుంది ఏంటో అనుకుంటూ వెళ్ళాను. వెళ్తే ఆ రోజు ఏమీ లేవు సెట్లో. చెట్టు కింద మేకప్ వేయించారు, హోటల్ రూమ్ కూడా మార్చారు, మామూలు హోటల్ రూమ్ ఇచ్చారు. యాక్చువల్లీ అందరికీ అవే రూమ్స్ ఇస్తారంట, బట్ మా కోసం స్పెషల్గా కొంచెం స్టార్ హోటల్ ఇచ్చినారు, అన్నీ తీసేశారు. సరే ఓకే ఫైన్. నేను చాలా మొండిదాన్ని కదా, కొన్ని ఎమోషన్స్ నేను అసలు ఎక్స్ప్రెస్ చేయను. చిన్న చిన్న మాటలకి బాగా హర్ట్ అయిపోతాను, వెంటనే ఏడ్చేస్తాను. కానీ కొన్ని పెద్ద పెద్ద అంటే మన హార్ట్ని టచ్ చేసి మన జీవితానికి రిలేటెడ్ ఉంటాయి కదా, కదలను నేను అసలు. ఇంకొక అమ్మాయి అయితే అదే పొజిషన్లో ఉంటే పరిగెత్తుకెళ్ళి ఒక పెద్ద ప్రొడక్షన్లో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలనుకున్న అమ్మాయి ఏం చేస్తుంది? నా ఎక్స్పీరియన్స్, నేను చూసిన ఎంతమంది హీరోయిన్స్ లిటరల్లీ పోయి అడుక్కుంటారు, మామూలుగా అడుక్కోరు, ఓ రేంజ్లో. కానీ నాకు అడుక్కునే పరిస్థితి కూడా కాదు, నేను ఒక్క మాట చెప్తే మళ్ళీ మొత్తం వస్తాయి నాకు తెలుసు ఆ విషయం. కానీ పొగరు, నాకే బాగా పొగరు. నేను ఎందుకు అడుక్కోవాలి? అక్కర్లేదు, తీసేసారా తీసేయని. నేను ఇలానే చెట్టు కింద కూర్చుంటాను. మార్నింగ్ జస్ట్ ఒక ఫౌండేషన్ వేసేవాళ్ళు అంతే. ఇక ఆ సినిమా రోల్ అలాంటిది కాబట్టి సో ఏ మేకప్ ఉండదు. ఈవినింగ్ 6 వరకు మళ్ళీ టచ్అప్ చేయకూడదు నా మొహం మీద. స్వెట్ వస్తే టచ్అప్ క్లాత్తో తుడుచుకోవాలి అంతే. నా సరౌండింగ్స్లో ఎవరు ఉండకూడదు. నా అసిస్టెంట్ని కూడా టార్చర్ అనమాట, తిట్టేవాళ్ళు బాగా. ఎవ్రీడే ఆల్మోస్ట్ 55 డేస్ ప్రతిరోజు కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి, కానీ ఒక్క డ్రాప్ కూడా బయటికి రానిచ్చేదాన్ని కాదు. అవమానంగా ఉంటుంది, చాలా అవమానంగా ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అదో రకంగా బిహేవ్ చేయడం మొదలు పెడతారు. ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో అలానే ఉంటుంది. ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయకపోతే మిగిలిన వాళ్ళకి కూడా మనం చాలా లోకువ. అంటే నేను సినిమాలో హీరోయినే కానీ నాకు జూనియర్ ఆర్టిస్ట్కి తేడా లేదు అన్నట్లు కాదు. నేను చాలా ఏమంటారు, నాకు సెల్ఫ్ డిగ్నిటీ చాలా ఎక్కువ, బీభత్సమైన కొవ్వు, నాకు ఆత్మాభిమానం ఓ రేంజ్లో ఉంటుంది. దాని మీద ఒక్క మాట ఎవరు అనకూడదు. వాళ్ళు నన్ను బ్యాడ్గా ట్రీట్ చేసేదేంటి, నేను షార్ట్ చేస్తాను, అందరికంటే దూరం వెళ్ళి నేనే కూర్చుంటాను. నా అసిస్టెంట్ నేను తప్ప ఎవరండి, మా మమ్మీ కూడా దూరం కూర్చునేది. మా మమ్మీ కూడా దగ్గరలో కూర్చోకూడదు, అది కూడా రూలు. మా మమ్మీ నా పక్కన కూర్చోకూడదు. మా మమ్మీ నా కళ్ళకు కనిపించేంత ఎక్కడో దూరంలో కూర్చొని ఉంటుంది. అన్ని రూల్సే. ఒక్కరోజు పక్కన కూర్చున్నందుకు ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మమ్మీకి చెప్పారంట, మీరు రూమ్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు అని. అది కూడా తప్పే. అమ్మ షూటింగ్లో ఉంటే తప్పు, నేను కూర్చుంటే తప్పు, లేస్తే తప్పు, నేను అసిస్టెంట్తో మాట్లాడితే తప్పు, అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడితే అది నేను ఎవరితో మాట్లాడకూడదు. నేను ఐడియల్గా ఉండాలన్నమాట. మా నాన్న క్యారెక్టర్ చేసిన ఆయనతో తప్ప ఇంకెవ్వరితో మాట్లాడకూడదు. బాగా బూతులు కూడా యూజ్ చేసేవాళ్ళు. వాట్ ద ఫక్ నేను ఏం చేసినా వాట్ ద ఫక్, ద ఫకింగ్ ఎక్స్ప్రెషన్ యూఆర్ గివింగ్, ద ఫకింగ్ థింగ్ యూఆర్ డూయింగ్. అప్పుడు చాలా అంటే ఇంతవరకు నేను అసలు ఎప్పుడూ చెప్పలేదు. చాలా బాధ వేస్తుంది, ఆబ్వియస్లీ వేస్తుంది. నేను అమ్మాయిని ఒక చిన్న మాట, మా అమ్మ అంటేనే నేను భరించను. మా అమ్మ మీద ఎంత పెద్ద గొడవకి వెళ్ళిపోతాను నేను. అది నా మైండ్ సెట్. ఎవరో వచ్చి నన్ను అన్నన్ని మాటలు అంటూ ఉంటే, ప్రతి దాంట్లో బూతులు యూజ్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది, లాగి పెట్టి కొడితే ఇదే ప్లేస్లో ఇంకొకడు ఉంటే లాగి పెట్టి కొడితే నీళ్ళకి పడతాడని అనిపించేంత కోపం వస్తుంది నాకు. జనరల్గా ఒకళ్ళ దగ్గర జాబ్ చేయడం, ఒకళ్ళ కింద పని చేయడం ఇష్టం లేదు. నేను హీరోయిన్ అవ్వాలనుకుంది కూడా ఇక్కడ ఎవరి కింద పని చేయరు. బేసిక్గా ఎవరికి వాళ్ళకి ఒక ఇండిపెండెంట్ లైఫ్ ఉంటుంది.
నేను హీరోయిన్ అవ్వాలనుకుందే అందుకు. ఇక్కడ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళ కింద మనం ఏం పనిచేయం, వాళ్ళతో కలిసి పనిచేస్తాం మనం. అలాంటప్పుడు ఒకసారి టీచర్స్ డే వచ్చింది, కానీ నాకు ఒక గౌరవం ఉండేది చాలా, ఎందుకంటే నాకు ఆపర్చునిటీ ఇచ్చారు కదా. హ్యాపీ టీచర్స్ డే, యు ఆర్ లైక్ మై గురు, దట్స్ వై ఐఎమ్ సెండింగ్ విషెస్ అని పంపించాను. ఐ గాట్ ఏ రిప్లై, ఓ సర్ప్రైజింగ్, యూ స్టిల్ రెస్పెక్ట్ మీ ఆఫ్టర్ ఐ గేవ్ యూ ఆల్ ద హార్డ్షిప్స్. ఎస్ సార్, ఐ స్టిల్ రెస్పెక్ట్ యూ బికాస్ యు ఆర్ మై గురు. సీమ్స్ టు బీ యూఆర్ సో ప్రిటీ. అది నాకు వచ్చిన రిప్లై. అండ్ దట్ వాజ్ ద లాస్ట్. మళ్ళీ ఆ రోజు రాత్రి, అంటే నాకు ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉంది అన్న విషయం అవతల తెలియదు, నాకుంది. ఎందుకంటే ఐ హ్యావ్ టు, నాకు వచ్చింది ఒక లైఫ్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేయించారు, ఈ రూమ్ అంతా కంఫర్టేనా, బాగానే ఉందా, ఎందుకు చేస్తున్నావు, జస్ట్ సే వన్ సారీ, దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ద క్యారవన్, ద స్టార్ హోటల్, ఇన్ ఫ్యూచర్ ఆఫర్స్ చాలా ఉంటాయి నీ దగ్గర అని మా అమ్మకి చెప్పా. యాక్చువల్లీ ఏం జరిగింది స్టోరీ మా అమ్మకి తెలియదు, ఎందుకంటే షీఈ్ నాట్, ఏమీ తెలియదని కాదు, ఇలాంటివి మా మమ్మీకి తెలియదు. అవి తెలిస్తే తను అస్సలు తట్టుకోలేదు.